ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకందరికీ ఈ సాయంత్రకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు ఒక్కసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఒక రోజు దేవుని మందిరంలో ఈ క్యాంప్ మీటింగ్స్లో మనం అందరం అటెండ్ కావడం అనేది దీవెనకరంగా నేను భావిస్తా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క టైటిల్ ఏంటి చెప్పండి? రెడీ ఫర్ గాడ్. రెడీ ఫర్ గాడ్. మనమందరం కూడా దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. ఈ సాయంత్రకాల సమయంలో మరికొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈ క్యాంపు వలన అనేక జీవితములు బలపరచబడబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఆల్రెడీ మన లెవెల్ మారుతుంది. హల్లెలూయా. నిన్నటికి ఈరోజు కొంచెం తేడా ఉందా? చూడండి పక్కన వాళ్ళని. ఉందంటనా? తేడా ఉందా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మీయ జీవితంలో బలపడతా ఉన్నాయి. మనం ఆలోచించే విధానం మారుతా ఉంది. మనం ప్రవర్తించే విధానం మారుతా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యము మన జీవితంలో వెలిగిస్తుంది. హల్లెలూయా. నీ జీవితం వెలిగించబడుతుందని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితములు దేవుని వాక్యం ద్వారా వెలిగించబడతా ఉంటాయి. దేవుని వాక్యం మనకు త్రోవను చూపిస్తూ ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. దేవుని వాక్యమును వింటున్న కొలది నీ త్రోవలన్నీ కూడా నీకు కనిపించడం ప్రారంభమవుతాయి. నువ్వు వెళ్ళాల్సిన మార్గములు నీకు బయలుపరచబడతాయి. నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశమునకు వెళ్ళడానికి దేవుని వాక్యము నిన్ను నడిపించేదిగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు కూడా మన జీవితంలో దేవుని యేసు నామములో బలపరచబడును గాక. హల్లెలూయా. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని నుంచి పొందుకోవాలనుకుంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. వింటున్నారా? ఎంతమందికి ఆశ ఉంది? ఎంత ఆశ ఉంటే అంత కార్యాలు జరుగుతాయి. తెలుసా? నీ జీవితంలో ఎక్కువ కార్యాలు జరగాలి, నీ ఆత్మీయ జీవితం ఎక్కువగా బలపరచాలంటే అంత ఎక్కువ ఆసక్తి ఉండాలి. అంత రిసీవింగ్ నీ నుంచి ఉంటే. కొంతమందిలో రిసీవింగ్ ఉండదు. చూసినరా? ఒకప్పుడు ఫోన్ నుంచి ఒక ఫైల్ ఒక ఫోన్ నుంచి ఒక ఫైల్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం యూజ్ చేసేవాళ్ళు? బ్లూటూత్ తోటి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసిరా? ఎట్లుండేది? ఒక చిన్న ఫోటో పంపడానికి 2 నిమిషాలు పట్టేది. ఒక కొంచెం పెద్ద ఫైల్ పంపాలి అంటే చాలా టైం పడుతుంది, ఆ సైజుని బట్టి. హల్లెలూయా. అయితే ఈ రోజులలో మనం చూస్తే రిసీవింగ్ అనేది మారింది కదా. ఇప్పట్లో ఏం యూజ్ చేస్తున్నారు చెప్పండి? వాట్సాప్ నుంచి అయినా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. ఇంకా ఫోన్ నుంచి ఫోన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్లూటూత్ బదులు ఏం వాడుతున్నాం? షేర్ ఇట్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. ఇవి దేని నుంచి ఏం యూజ్ చేసుకుంటాయి అంటే మెయిన్ వైఫైని యూజ్ చేసుకుంటుంటాయి కదా. కాబట్టి మనం ఎట్లుండాలి అంటే రిసీవర్స్గా ఉండాలి. వింటున్నారా? రిసీవర్స్గా ఉండాలి. దేవుని వాక్యమును ఏమంటారు, అట్రాక్ట్ చేసే ఒక ఫోర్స్ ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మ్యాగ్నెట్ చూసినరా? ఒక మ్యాగ్నెట్ని ఒక దగ్గర ఉంచినరు అనుకో, చుట్టుపక్కల ఏదైనా ఇనుము వస్తువు వస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? గుంజేస్తుంది. హల్లెలూయా. ఆటోమేటిక్గా అది గుంజేస్తుంది. ఆ మ్యాగ్నెట్ యొక్క సైజుని బట్టి, ఆ మ్యాగ్నెట్ యొక్క రిసీవింగ్ పవర్ని బట్టి అది ఎంత గుంజగలుగుతుందో ఆధారపడతా ఉంటుంది. హల్లెలూయా. ఎంఆర్ఐ స్కానింగ్ తెలుసా? ఎవరైనా చేయించుకున్నారు ఇక్కడ? ఎవరు చేయించుకోవాలి? ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునేటప్పుడు మనిషిని ఒక దాని మీద పడుకోబెట్టి ఒక మిషన్ లోపలికి పంపిస్తారు.
పంపించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దాంట్లో ఆ ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్లో పెద్ద మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెట్స్ రొటేట్ అవుతున్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు పిక్చర్స్ మన శరీరంలో ఉన్నవి జనరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకు ఉంటుంటాయి. అందుకే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునేటప్పుడు ఎవరి శరీరంలో అయినా ఏవైనా ఐరన్ వస్తువులు ఉంటే వాళ్ళని ఎంఆర్ఐ చేయించనియారు. వింటున్నారా? కొంతమందికి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా లోపల రాడ్స్ వేస్తుంటారు. అలాంటివి ఉన్నా ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని అన్నిటిని కూడా తీసేస్తారు. మెటల్స్ అన్నిటిని కూడా తీసేస్తారు. మెడలో అయినా ఏవైనా కానీ మెటల్స్ని దూరం చేస్తారు. ఎందుకు అంటే అది ప్రాణం తీసే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఒకళ్ళ ప్రాణం కూడా పోయినట్టుంది. వాళ్ళ భార్యకి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తుంటేనేమో భర్త వచ్చి ఉంటే ఆయనను గుంజింది ఆ మిషన్. అంటే అంత ఫోర్స్ ఉంటుంది. అది ఆ గ్రావిటీ అనేది, ఆ అట్రాక్షన్ పుల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఉంటుంది. హల్లెలూయా. మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయంటే కేవలము ఇనుము వస్తువుల్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా. మ్యాగ్నెట్ దగ్గర నువ్వు వేరే పెట్టు, గోల్డ్ పెట్టు, బంగారం పెట్టు, అట్రాక్ట్ చేస్తుందా? గుంజుకుంటుందా? గుంజదు. సిల్వర్ పెట్టు, గుంజుకుంటుందా? కేవలం ఏం అట్రాక్ట్ చేస్తుంది? ఇనుప వస్తువులు, ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది. అదేవిధంగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని వాక్యం వస్తుందంటే యేసు నామములో నువ్వు అట్రాక్ట్ చేసుకుందువు గాక. ఎంబట రిసీవింగ్ ఉండాలి. హల్లెలూయా. యేసు నామములో జీవితం మార్చబడును గాక అనే ఒక వాక్యం రిలీజ్ కాగానే ఆమేనని రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. మనం అందరము దేవుని వాక్యమును స్వీకరించి స్వతంత్రించుకునే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. ఈరోజు కూడా కొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినము కొన్ని విషయాలు మనం ధ్యానించాం కదా. దేని గురించి మనం ధ్యానించాం చెప్పండి? లాయల్టీ గురించి, అదేవిధంగా డిస్లాయల్టీ అంటే నమ్మకత్వం లేని స్థితి గురించి మనం తెలుసుకున్నాం. అంతకు ముందు రోజు సర్వీస్ గురించి, అంతకుముందు దేవునిలో ఎదగడం. హల్లెలూయా. కాబట్టి నిన్నటి దినము మనం ఏం తెలుసుకున్నాము అంటే అవిధేయత, అదేవిధంగా నమ్మకత్వం లేని పరిస్థితి, డిస్లాయల్టీ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దాంట్లో 3 స్టేజెస్ జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఫస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం. సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావము ఉండడం తప్పేం కాదు. కానీ నువ్వు ఒక వర్గానికి, ఒక గుంపుకి, ఒక ఆర్గనైజేషన్కి, ఒక చర్చికి సంబంధించిన వ్యక్తివైతే నువ్వు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అధికారుల మాటలకి, అధికారులు చెప్తున్న విషయాలకి లోబడే స్థితిలో ఉండాలి. ఎవరి గురించి? ఒకరు సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం ఒకరికి ఉంది బైబిల్లో. ఒకరి గురించి ధ్యానం చేశాం. ఏం పేరు ఆయన పేరు? యోవాబు. ఏం పేరు? యోవాబు. ఈ యోవాబు ఎలాంటి వాడు అంటే సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఎవరి కింద ఉన్నాడు అంటే దావీదు కింద ఉన్నాడు. దావీదు కింద ఉంటూనే దావీదు చెప్పినవి మాత్రం చేయడు. దావీదు ఏదైతే చేయొద్దన్నాడో అవి చేస్తుంటాడు. కొన్నిసార్లు చెప్పనివి చేస్తూ ఉంటాడు. భయంకరమైన పరిస్థితి. నిన్న 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. యోవాబు మొదటిగా ఏం చేశాడు చెప్పండి? సొంత నిర్ణయం ఏం చేశాడు? అబ్నేరును చంపేసిండు. దావీదు మహారాజేమో అతనితోటి సంధి చేసుకొని అతన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అబ్నేరు వెళ్తుంటే మళ్ళీ పిలిచి ఏం చేశాడు? చంపేశాడు. అదొకటి. తర్వాత ఇంకొక విషయం కూడా చేశాడు. ఏం చేశాడు అంటే అబ్షలోము
దావీదు మీదకి తిరుగుబాటు చేసి యుద్ధం చేస్తున్న సమయంలో దావీదు ఒక ఆజ్ఞ చెప్తాడు. అయ్యా, యుద్ధం చేస్తున్న సమయంలో నా కుమారుడైన అబ్షలోము మీ చేతికి దొరికితే నా నిమిత్తం అతన్ని చంపకండి అని చెప్పాడు. అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడు? తెలుసు రాజు ఏం చెప్పాడు, ఏం చేయొద్దనేది తెలుసు ఆయనకి. తెలిసి కూడా రాజు యొక్క మాటను తిరస్కరించి అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి బాణాన్ని కొట్టి చంపేశాడు. భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి అది ఏంటిది? ఫస్ట్ స్టేజ్. సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం, సొంత నిర్ణయాలు. హల్లెలూయా. సొంత నిర్ణయాలు అంటే ఇప్పుడు చర్చిలో అందరం కూడా ఫాస్టింగ్ ఉందామని అయ్యగారు చెప్పినారు అనుకో, ఈ యోవాబు ఏం చేస్తాడు? రేపు ఉందామంటాడు. ఇంకేమంటాడు? ఎందుకు నేను ఉండను, నాకు సంబంధం లేదు. మళ్ళీ మందిరానికే చెంది ఉంటాడు, మందిరంలోనే ఉంటుంటాడు. కానీ చెబుతున్న మాటలు మాత్రం వినే స్థితిలో ఉండడు. యోవాబు. ఎవరైనా యోవాబులు ఉన్నారా? యోవాబులు ఉంటే యేసునామములో మార్పు వచ్చును గాక. సొంత నిర్ణయాలు. కొంతమంది ఇంకా సొంత నిర్ణయాలు ఎట్లా అంటే, నువ్వు ఉపవాసం ఉండాలని అయ్యగారు చెప్పలేదు, వింటున్నారా? కానీ అప్పటికే నువ్వు ఏదైనా ఉపవాసం ఉంటా ఉన్నావు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని దాంట్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా, నేను ఆల్రెడీ ఒప్పుకున్నా కదా, నేను ఆల్రెడీ ఉంటున్నా కదా అనే ఆలోచనలు. వింటున్నారా? అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పని చేద్దామంటే ఆల్రెడీ నేను ఇంకొక పనిలో ఉన్నా కదా, కాబట్టి ఈ పనిలో నేను ఉండను. అలాంటి ఆలోచనలు కలిగి ఉంటుంటారు. అలాంటి ఆలోచనలు యేసునామములో దూరం అయిపోవును గాక. మన జీవితంలో మార్చబడును గాక. రెండవ స్టేజ్ ఏంటి చెప్పండి? అభ్యంతర పడడము. స్తోత్రం. హల్లెలూయా. అఫెండెడ్ స్టేజ్. అఫెన్స్. అభ్యంతర పడ్డం అంటే, అభ్యంతరపడ్డం అంటే ఏదైనా, కొంతమంది గాయపరచబడ్డం, ఏదైనా బాధ వారి హృదయమును వేధించడం, ఇలాంటి స్థితిలో ఉంటుంటారు కొంతమంది. జరుగుతున్న పరిస్థితుల్లో ఏదైనా కొన్నిసార్లు బాధ కలిగించినప్పుడు వీళ్ళు అభ్యంతర పడతా ఉంటారు. అభ్యంతరపడి జీవించడం మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. అభ్యంతర పడే స్థితిలో మనం ఉండాలా, ఉండకూడదా? చెప్పండి. అభ్యంతరం. ఎంతమంది అభ్యంతర పడుతున్నారు? నువ్వు అభ్యంతర పడుతున్నావు అని అడగండి మీ పక్కన వాళ్ళని. పడతలేరంటనా? మత్తయి సువార్త 24:10 చూడండి, ఒక మాట ఉంటుంది. యేసు ప్రభువు పలికిన మాట. 24:10. అనేకులు అభ్యంతరపడడం వల్ల ఏమవుతుందో చూడండి. తర్వాత ఒకడినొకడు అప్పగించి ఒకడినొకడు ద్వేషిస్తాడు. అభ్యంతరాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ద్వేషములు వస్తూ ఉంటాయి, ద్వేషాలు వస్తూ ఉంటాయి. ద్వేషాలంటే ఇంగ్లీష్లో అయితే హేట్ అని ఉంటుందా? హేట్ వన్ అనదర్. కోపాలు. హల్లెలూయా. ద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు? అభ్యంతరాలు వచ్చినప్పుడు. అభ్యంతరాలు తొలగిస్తే ఏమొస్తుందో తెలుసా? ప్రేమ విస్తరిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏం విస్తరించాలి అంటే ప్రేమ విస్తరించాలి. దేవుని మందిరంలో ఐక్యత విస్తరించాలి. వింటున్నారా? అభ్యంతర పడకూడదు. ఏదైనా అభ్యంతరం ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి.
కొంతమంది అభ్యంతరపడి మనసులోనే పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోవాలా? మంచిది అది. కొంతమంది ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, మనసులో పెట్టుకొని వాళ్ళ మనసులో ఉన్నది పక్కనోళ్ళు కనిపెట్టాలని కోరుకుంటుంటారు. అర్థమవుతుంది నేను చెప్పేది? అభ్యంతరపడ్డట్టు చెప్పరు. చెప్పకుండా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నేను అభ్యంతరపడ్డట్టు వాళ్ళే తెలుసుకోవాలి. వింటున్నారా? కొన్నిసార్లు అట్లనే ఉంటుంటారు. బాధ పెట్టుకుంటారు, నా బాధ వాళ్ళకి అర్థం కావాలి. చాలాసార్లు భార్యలు ఇలాంటి ఆలోచనలతో ఉండి భర్తలను ఇబ్బంది పెడుతుంటారు. వింటున్నారా? నా మనసులో ఏముందో నా భర్తకు తెలవాలి. వీళ్ళు చెప్పరు ఏ విషయంలో బాధపడ్డరు, ఏదయింది, ఏం మిస్టేక్ అయింది అనేది చెప్పరు. ఆ భర్త ఏదో ఒక మాట అనేసరికి దానికి బాధపడి, సరే ఇట్లా అన్నందుకు బాధ అయిందనేది చెప్పరు. అదే మనసులో పెట్టుకొని వాళ్ళే గుర్తించాలి. చెప్పేసి అయిపోతుంది కదా. హల్లెలూయా. మనం చెప్పి మన ఆలోచనలను తెలియపరిచే స్థితిలో యేసునామములో మనం ఉందాం గాక. అభ్యంతరాలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి దేంట్లోకి ప్రవేశిస్తారు చెప్పండి? మౌనము, ప్యాసివిటీ. అంటే ఈ మనసు అంతా గాయపరచబడ్డది. ఇప్పుడు ఏమైపోతారంటే సైలెంట్ అయిపోతారు. సైలెంట్ మోడ్కి వెళ్ళిపోతుంది. సైలెంట్ మోడ్కి అభ్యంతర పడిపోయి ఎవరితో కూడా పెద్దగా మాట్లాడరు. ఎవరితో కూడా ఇంతకు ముందులాగా ఉండరు. అంటే ఇన్యాక్టివ్గా మారిపోతూ ఉంటారు. చర్చిలో జరుగుతున్నప్పుడు ఏదో ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి, ఏంటి అనే స్థితిలో ఉంటుంటారు. వింటున్నారా? ఈ అవిధేయులుగా మారిపోవడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. మెల్లమెల్లగా క్రమంగా జరుగుతూ ఉంటుంది. అందుకే మన మధ్యలో ఎవరైనా సంతోషంగా లేరా అనేది గమనిస్తుండాలి. నేను ఎక్కువగా అడిగే మాట ఏంటంటే, అమ్మ బాగున్నారా అని అడుగుతుంటా, మంచిగున్నారా. ఏదైనా ఉంటే తెలియపరిస్తే ఏమవుతుంది అంటే దాన్ని మనం డీల్ చేయడానికి ఉంటుంది. ఉన్న ఇబ్బందిని చెప్పకుండా జీవిస్తున్నట్లయితే దానికి పరిష్కారము ఉండదు. ఎప్పుడు మాట్లాడే అక్క మౌనంగా ఉంటుంది అంటే ఏదో ఉంది. చూడండి, మీ పక్కన వాళ్ళని మాట్లాడుతురా, నవ్వుతురా చూడండి. లైట్గా స్మైల్ ఉందా? నవ్వుతలేరా? ఎవరు? వాళ్ళని ఐడెంటిఫై చేయండి. హల్లెలూయా. కొంతమంది ఉండడమే కామ్గా ఉంటారు తెలుసా. అందుకే మాట్లాడిన వాళ్ళందరూ ఏదో ఇబ్బందులు ఉన్నట్టు కాదు. కొందరి ఏమంటారు, కొందరి టెంపర్మెంట్, కొంతమంది స్వభావం, వాళ్ళ బిహేవియరే కొంచెం సైలెంట్గా ఉంటుంటారు. కొంతమంది ఏమో యాక్టివ్గా ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, తొందరగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో నిదానంగా అవసరం ఉంటే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఉండేదే అట్లయితే ఇబ్బంది లేదు. కొంతమంది యాక్టివ్గా ఉండి ఎక్కువ మాట్లాడేటోళ్ళు తక్కువ అయిపోయింది అంటే అప్పుడు ఆలోచన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఈరోజు మరికొన్ని విషయములు దేవుని కృప వలన మనం అందరం తెలుసుకోబోతా ఉన్నాం. ఎంతమంది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల జీవితములు మార్చబడతా ఉన్నాయి. నేను చూస్తా ఉన్నా, మీ జీవితములు మార్చబడబోతా ఉన్నాయి. 4th స్టేజ్ ఏంటి అంటే క్రిటికల్ స్టేజ్. ఏంటి క్రిటికల్ స్టేజ్ అంటే? తీవ్రంగా ఉన్న పరిస్థితి. ఐసీయూ అంటే ఏంటిది? ఇంటెన్సివ్. ఓకే. సి అంటే కేర్ యూనిట్ కదా. ఐసీసీయూ అంటే
ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్. అదే క్రిటికల్ ఏమో విన్నట్టు అనిపించింది. మళ్ళీ క్రిటికల్ అంటే ఏంటంటే ఐసీసీయూలో ఎవరిని జాయిన్ చేస్తారంటే చాలా ఇబ్బందిగా ఉంది, ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఐసీసీయూలో పెడతారు. కొంతమంది ఐస్లో పెట్టిరు, ఒకరు ఎవరో చేసిరు, ఐస్లో పెట్టిరండు. ఐస్లో పెట్టడమేందమ్మా అన్న అంటే కొంతమందికి అది పలకడం రాక, అది ఐస్ కాదు, ఐసీయు. ఐసీయు అంటే ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. దాంట్లోకి ఎప్పుడు పెడతారు అంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం సీరియస్గా ఉందనుకో, హెల్త్ అంటే హెల్త్ ఆరోగ్య పరిస్థితి కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఐసీయూలో పెడతారు. ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే మామూలుగా జనరల్ వార్డులో ఉండే కేర్ కంటే కూడా ఐసీయూలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఐసీయూలోకి అందరిని పోనీయరు, తెలుసా? పోనిస్తారా? ఎక్కువ పోనీయరు. ఎందుకంటే మనుషులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా కొన్ని క్రిములు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వెళ్ళి అసలే ఆ పేషెంట్కి అసలు ఆరోగ్యం బాగాలేదు, మనం వెళ్ళడం వలన కొన్నిసార్లు ఇంకా ఆరోగ్యము. కొంతమంది ఐసీయూలోకి పోనీకుంటే గొడవలు పెట్టుకుంటారు, చూసిరా? నన్ను పోనీయవా, లోపల ఉంది ఎవరు అనుకుంటున్నావు, ఉంటే నన్ను పోని, వాళ్ళ మీద గొడవలు చేస్తుంటారు. వాళ్ళు పోనీయంది ఎవరి కోసము? లోపల ఉన్న పేషెంట్ గురించి ఆలోచించే. మనం పోతే బయట నుంచి మన నుంచి వచ్చే క్రిములు అవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా మారొద్దని పంపకుండా ఆపుతుంటారు. కాబట్టి కొన్నిసార్లు డాక్టర్లు చెప్పేవి వినాలి, ఎందుకు పోవద్దు. ఇవన్నీ ఎక్కువ మాట్లాడటం వలన అక్కడ ఉన్న డాక్టర్స్కి ఇబ్బంది, మనకు బీపీలు పెరుగుతాయి, ఇంకేమవుతుంది, పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరము మా పెద్దమ్మకి బాగలేకుండే హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మమ్మీ నేను వెళ్ళాం చూడ్డానికి. రానియట్లేరు ఎవరిని, రోజుకి ఒక్కరినో ఇద్దరినో ఏమో అలౌ చేస్తున్నారు, ఒకరు వెళ్ళేసి చూసి రావడానికి. ఇక మేము వెళ్ళినాం, ఇక ఒక్కలే పోవాల్సి వస్తుందని చెప్పినారు. ఈ నుంచి అక్కడికి వెళ్ళినాం కానీ ఒక్కరే చూడ్డానికి ఉందన్నప్పుడు ఇక మమ్మీ వెళ్ళింది. తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే నన్ను కూడా పంపినారు. లోపలికి పోతే అంతా సపరేట్, అంతా ఒక్కొక్కరికి రూమ్స్ లాగా, అంటే మొత్తం గోడలతోటి కాదు కానీ కర్టెన్స్ లాగా గ్లాసెస్ తోటి అంతా కూడా సపరేట్గా పెట్టి ఎవరికి వాళ్ళకి. ఎవరైనా ఫోన్స్ ఉన్నట్లయితే సైలెంట్లో పెట్టుకోండి. దేవుని సన్నిధిలోనే ఉన్నాం, రాజా నీ సన్నిధిలోనే ఉన్నాం, హల్లెలూయా. కాబట్టి సన్నిధిలో ఉన్నాం కాబట్టి సైలెంట్లో పెట్టుకుందాం. ఏం చెప్తున్నా, యశోద హాస్పిటల్లో ఒక్కొక్క పేషెంట్కి అక్కడ హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, బీపీ, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ అవుతూ ఉంటాయి, పరిస్థితి ఎట్లుందని. హల్లెలూయా. కాబట్టి క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? తెలుసుకుంటా అన్న వాళ్ళు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత, ఈ క్రిటికల్ స్టేజ్లోకి ఎప్పుడు వెళ్తారు అంటే, దీనికి ముందు స్టేజ్ ఏంటి? ప్యాసివిటీ, అంటే మౌనంగా ఉండే స్టేజ్. ఎప్పటికీ మౌనంగా ఉండరు వీళ్ళు, కొంతకాలం మాత్రం ఏం చేస్తారు, మౌనంగా ఉంటారు. ఈ మౌన కాలం అయిపోయిన తర్వాత క్రిటికల్ స్టేజ్కి వెళ్తారు. ఈ క్రిటికల్ స్టేజ్లో వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే, మందిరములో జరుగుతున్న కార్యక్రమముల్లో తప్పులు చూపిస్తూ ఉంటారు, తప్పులు ఐడెంటిఫై చేస్తుంటారు. ఏం చేస్తారు? మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా, తప్పులు ఏమన్నా ఉన్నాయా అనేవి వెతుకుతూ ఉంటారు. ఎవరు? ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళు? క్రిటికల్ స్టేజ్లో ఉన్నవాళ్ళు. క్రిటికల్ స్టేజ్లో ఉన్నవాళ్ళు అట్లా మారిపోతూ ఉంటారు.
అన్నీ కూడా ఆర్డర్ ప్రకారం అవుతున్నాయా? తర్వాత బిల్డింగ్ ఎట్లుంది, ఏమైనా చేర్పులు మార్పులు ఉన్నాయా, ఏంది ఇంకా జరగట్లేవు, ఇవన్నీ ఆలోచనలు తీసుకొచ్చుకుంటుంటారు. అదేవిధంగా దేవుని సేవకుల్లో కూడా కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆలోచనలు పెట్టుకుంటుంటారు. ఇక వాళ్ళ ఆలోచన విధానము మారిపోతూ ఉంటుంది. వింటున్నారా? చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడసాగిరి. వింటున్నారా? అహరోను మిర్యాము ఎవరు? మోషే యొక్క సహోదరులు కదా, సహోదరులు. వీళ్ళు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ని విడిపించినప్పుడు అంతా కూడా ఈయన దిక్కే మంచిగా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా మారిపోయారో తెలుసా? విరోధంగా మాట్లాడే స్థితిలోనికి వెళ్ళిపోయారు. విరోధంగా అంటే వ్యతిరేకంగా. వాళ్ళు ఏమైనా చేస్తే దాంట్లో తప్పులు ఎంచడం, తప్పులు చూపించడం, ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ కళ్ళంతా కూడా ఫుల్ యాక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు మంచి విషయాలకు కాదు, ఏమైనా తప్పులు చూపిద్దాం, గద్ద కళ్ళలాగా అవుతాయి. గద్ద ఎట్లా చూస్తుంటుంది తెలుసా? గద్ద మామూలుగా కింద ఎగరదు. గద్ద చాలా హైట్లో ఎగురుతుంది తెలుసా? ఎంతమంది చూసినారు గద్దల్ని? చూసిర్రా? గద్ద చాలా ఈ కాకుల్లాగా పిట్టల్లాగా కింద ఎగరదు. అది చాలా పైన ఎగురుతుంటుంది. అంత పైన నుంచి కింద ఉన్న ఆ జంతువుని చూస్తూ ఉంటుంది. అది అంత షార్ప్ ఉంటుంది. ఈగల్ ఐస్. ఏడైనా ఎలకలు, ఏడైనా కుందేళ్ళు, ఏవైనా చిన్నవి కోళ్ళు, కోడి పిల్లలు ఇవి ఉన్నాయనుకో, అంత పైనుంచి చూసి చాలా స్పీడ్ తోటి వస్తుంది. చాలా వేగంగా ఎగిరే పక్షి ఏదో తెలుసా? కాదు, ఆ గత్తనే కానీ దానికి ఈగల్ కాదు, ఫాల్కన్ అనే ఒక పక్షి. తెలుగులో ఏమంటారు? అది కూడా గద్దనే. గద్దెలలో చాలా రకాలు ఉంటాయి. ఇంగ్లీష్లో కొన్ని పేర్లు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కాబట్టి రాబందులు అంత స్పీడ్ ఏముండవు. ఫాల్కన్ అనే ఒక పక్షి చాలా వేగంగా వెళ్తుంది. ఫాల్కన్ ఆ పక్షిని బట్టి కొన్ని విమానాలు కూడా తయారు చేసిరు. అసలు విమానాలు ఎట్లా తయారు చేసిరంటే, మెయిన్ వాళ్ళు చూసింది దేని నుంచి అంటే పక్షుల నుంచే. పక్షులు ఎట్లా ఎగురుతున్నాయి అనే ఉద్దేశంను అది స్టడీ చేసుకొని విమానాలు తయారు చేశారు. ఫాల్కన్ ఒక ఎయిర్ క్రాఫ్ట్కి ఫాల్కన్ అని పేరు కూడా ఉన్నట్టు నాకు ఐడియా. ఫాల్కన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంటుంది అనుకుంటా. ఇట్లా చాలా దాని మోడల్ అనేది గాలిని ఎదుర్కొని స్పీడ్గా వెళ్ళిపోయే మోడల్గా దాన్ని డిజైన్ చేస్తుంటారు. కొంతమంది కళ్ళు గద్ద కళ్ళలాగా ఉంటుంటాయి. ఏం తప్పులు చూద్దామా, ఏం చేద్దామా. ఇక్కడ మిర్యాము అహరోను ఏం చేస్తున్నారు? మోషే పెళ్లి చేసుకున్నందుకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉంటే అది మన జీవితములకు కష్టకరంగా మారుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ 4th స్టేజ్లో, క్రిటికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ ఒకవేళ ఉంటే యేసు నామములో మార్పు వచ్చునుగాక. ఆమేన్. కొంతమంది చెప్పట్లేరు, చూస్తుండండి. క్రిటికల్ స్టేజ్లో ఒకవేళ అలాంటి దశలోకి వెళ్తున్న వారు యేసు నామములో మార్పు వచ్చునుగాక. క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. ఏది చూస్తే దాంట్లో తప్పులు గమనిస్తున్నావేమో.
అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. మనము ఎలాంటి కనులు కలిగి ఉండాలంటే ప్రేమ కలిగిన కనుదృష్టితో మనం చూడాలి. వింటున్నారా? నువ్వు ఎప్పుడైతే ప్రేమతోటి చూస్తావో నీకు అన్ని మంచిగా కనిపిస్తాయి. తెలుసా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వ్యూ పాయింట్ మీద. వింటున్నారా? అర్థం కాలేదా? అంటే ఎట్లా చెప్పాలి? చూసే విధానాన్ని బట్టి ఆ ఉద్దేశములు మారిపోతూ ఉంటాయి. వినే మాటల్ని బట్టి కొన్నిసార్లు ఉద్దేశాలు మారిపోతుంటాయి. తెలుసా? అందుకే ఏవి పడితే మాట్లాడే వాళ్ళను చాలా జాగ్రత్తగా వాళ్ళని అప్పటికప్పుడే సరి చేసుకుంటూ రావాలి. విడిచిపెట్టినవంటే వాళ్ళు ఇబ్బందికరంగా మారిపోతారు. కొంతమంది అవి ఇవి మిస్టేక్స్, అరే ఇట్లుంది ఏంది చర్చిలో, అట్లుంది ఏంది, ఈరోజు సర్వీస్ అంత మంచిగా అనిపించిందా? ఇట్లాంటి లేనిపోని క్వశ్చన్స్ తీసుకొస్తారు కొంతమంది. దీన్ని వినడం వలన వేరే వాళ్ళు చూసే విధానం కూడా మారుతూ ఉంటుంది. హల్లెలూయా. నేను దీవించబడుతున్నానే ఆలోచనతో నువ్వు రావాలి. నువ్వు ఎట్లుండాలి? ఒక మంచి మ్యాగ్నెట్ లాగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు అవసరమైనవి అట్రాక్ట్ చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మంచి మాట్లాడే స్థితిలో ఉండాలి. మన మందిరంకి వచ్చినప్పుడు మన మందిరం గురించి కొంతమందికి మంచి మాట్లాడడానికి రాదు, మంచి మాట్లాడడానికి వల్ల కాదు. కొంతమంది ఆలోచన అంటే చిన్నప్పటి నుంచి కొంత పెరిగిన పరిస్థితులను బట్టి అవి కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. దేని గురించి అని చెప్పాలి అంటే నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నెగిటివిటీ యేసునామములో తొలగిపోవును గాక. నువ్వు దేంట్లో అయినా ఉంటున్నావు అంటే దాని గురించి మంచి చెప్పడం నేర్చుకోవాలి. నీ కుటుంబం గురించి మంచి చెప్పు, నీ రక్త సంబంధాల గురించి మంచి చెప్పు, నీ చుట్టూ ఉన్న వారి గురించి మంచి చెప్పు, నీ మందిరం గురించి, నీ సేవకుని గురించి, నీ ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి మంచి చెప్పడం నేర్చుకో. అప్పుడు నువ్వు దీవించబడతావు. స్తోత్రం, హల్లెలూయా. మంచి చూసే వాళ్ళముగా ఉండాలి, మంచి చెప్పాలి. మంచి చెప్పడం వలన అది దీవెనకరంగా మార్చబడుతుంది. కొంతమంది చెడు చెప్పుకుంటూ అక్కడనే ఉంటుంటారు. అది వచ్చింది ఇబ్బంది. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తున్నావు అనుకుందాం, ఆ స్కూల్లో నీకు ఏ పరిస్థితి నచ్చట్లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఒక ఉద్యోగంలో చేరినావు, స్కూల్ పక్కన పెడదాం. స్కూల్ అంటే ఇక పిల్లలకి చాలా ఉన్నాయి, వాళ్ళకి ఏ స్కూల్ అయినా ఇష్టం ఉండదు, అది వేరు. కొంతమందికి స్కూల్ ఇచ్చి పెడదాం. ఉద్యోగంలో చేరినాం అనుకుందాం. ఉద్యోగంలో చేరిన తర్వాత నీకు అక్కడ పరిస్థితులు నచ్చట్లేవు. అప్పుడు ఏం చేయాలి? వేరే దగ్గర చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వేరే దగ్గర చేయరు, అక్కడనే చేస్తుంటారు. ఆ ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా, అదేవిధంగా అక్కడ ఉన్న వ్యాపారానికి వ్యతిరేకంగా, ఆ పనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం సరి చేసుకుంటూ రావాలి, వాళ్ళకి సరైన మార్గం నేర్పించాలి. ఒకవేళ దేవుని కృపను బట్టి మనలో అనేకులు వ్యాపారాలు పెట్టుదురుగాక. వ్యాపారం పెట్టినప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. నీ కింద ఎవరైనా పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళు పద్దాక నీ గురించి, వ్యాపారం గురించి, వీడికి ఎవ్వరు రారు, వచ్చిన వాళ్ళందరూ కొనకుండా వెళ్ళిపోతురు, ఈడ మంచిగా ఉండవు, ఇక నేను కాబట్టి చేస్తున్నా అని చెప్తున్నావు అనుకో, ఏమవుతుంది? వ్యాపారం అభివృద్ధి చెందుతుందా? కొంతమంది సరైన వాళ్ళని తీసుకోకనే వ్యాపారాలు నష్టపోతారు. కొన్నిసార్లు మనుషులను మారి అభివృద్ధి వస్తుంది. సరైన వ్యక్తిని నువ్వు సరైన ప్లేస్లో అపాయింట్ చేయగలిగితే చాలా మార్పు కలుగుతుంది. మనం అందరం జ్ఞానంతో ముందుకు సాగుదాము గాక. కాబట్టి నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి.
ఒక మందిరంలో నువ్వు ఉంటున్నావు అంటే ఆ మందిరం గురించి నువ్వేం చెప్పాలి? మంచి చెప్పే స్థితిలో ఉండాలి, మంచిని చూసే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు భార్య భర్తల కుటుంబాల గురించి మనం చూస్తే భర్త మంచిగా మాట్లాడుతూ అవి ఇవి అడిగిన వల్ల కొనిస్తున్నప్పుడు ఎంతో ప్రేమ, ఆ భర్తలో ఏ తప్పు కనిపించదు. ఆయన వచ్చి ఇంట్లో ఎట్లున్నా కానీ ఇబ్బంది ఉండదు. ఎవరికి? భార్యకి. కానీ ఇదే భార్య, ఈమెనే ఏదైనా సమస్య వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏమి వెళ్తుంది? సొంత నిర్ణయాలకి వెళ్తారు. తర్వాత అభ్యంతరం పెడతారు. సొంత నిర్ణయాలు అనేది ఫస్ట్ స్టేజ్ కాదు, ఫస్ట్ స్టేజే. కానీ అభ్యంతర పడడం వల్ల సొంత నిర్ణయాలు కూడా కొంతమంది తీసుకుంటారు. కానీ అది కొంతమంది సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటుంటాయి. తర్వాత సరే, సొంత నిర్ణయాల నుంచి ఎక్కడికి వెళ్తారు? అభ్యంతర పడతారు. అభ్యంతరాలు ఎక్కడి నుంచి? సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సైలెంట్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? క్రిటికల్ అంటే ఇక్కడి నుంచి ఏమవుతుందంటే చెడు చెప్పడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. మనం కొన్ని పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా. నా జీవితం బలపరచబడుతుంది అన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకో చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు బిషప్ డాగ్ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడంట. ఏమైందంటే ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఎవరికి? బిషప్ డాగ్కి. ఈ అసిస్టెంట్ బిషప్ గారి ముందలేమో మంచిగా ఉంటా ఉన్నాడు, కానీ బిషప్ గారు లేనప్పుడు మాత్రము అయ్యగారి గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారంట. తప్పుడుగా మాట్లాడుతూ అదేవిధంగా ఒక ఇంటి దగ్గర కొంతమందిని ఆయనకు వత్తాసు పలికే వాళ్ళందరినీ కూడా చేర్చుకొని చేస్తూ ఉన్నారంట. కొంతకాలంకి ఏమైపోయిందంటే ఇక ఇట్లా స్ప్రెడ్ అయిపోయి అయ్యగారికి చర్చికి వచ్చి వాక్యం చెప్పాలంటే భయం. వింటున్నారా? ఎందుకు? అందరు కూడా ఎట్లున్నారు? ఏం కండ్లతో ఉన్నారు? ఉన్నారా? ఏ కళ్ళతో ఉన్నారు వాళ్ళు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ కళ్ళు? చెప్పండి, తప్పేనేం కాదు. చెడు కళ్ళు. ఇంకా కళ్ళ గురించి 2 కళ్ళ గురించి చెప్పిన నేను. గద్ద కళ్ళు. ఏం చూద్దామా, ఏం చేద్దామా, ఈయన అట్లా చేస్తుండ ఇట్లా చేస్తుండ అనే ఆలోచనలతో జీవిస్తున్నారంట. ఎంతో భయంకరమైన పరిస్థితి. ఆయనకి నడవాలన్నా భయం అంట. నడుస్తే ఏమంటారో, నీళ్లు తాగితే ఏమంటారో, ఎన్నో ఆలోచనలు అంట. ఇలాంటి ఒత్తిళ్ళు ఉంటే వాక్యం చెప్పగలుగుతారా? వినే ఆలోచనలు లేని వాళ్ళకి చెప్పగలుగుతామా మనం? ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి. అందుకే నీ మొహం ఇంట్రెస్ట్ తోటి ఉండాలి. కొంతమంది అటు ఇటు చూస్తూ ఉంటారు. వాక్యం అప్పుడు ఎటు చూడాలి? కొంతమంది కిటికీ చూస్తారు. ఈ వెంటిలేటర్లు ఎట్టున్నాయి, కొంతసేపు గోర్లు 1 2 3 గోర్లు మంచిగా ఉన్నాయి. మళ్ళీ కొంతసేపు ఇంకేం చూస్తారు? ఫ్యాన్లు చూస్తారు. అబ్బా వెనక తిరుగుతుంది, తిరుగుతలేదు, తిప్పుదామా, ఏం చేద్దాం. ఇక అక్కడి నుంచి వాళ్ళు స్టోరీకి వెళ్ళిపోతారు. ఫ్యాన్ తిరుగుతలేదు, నాకు గాలి వస్తలేదు, ఉడకపోస్తుందా. ఇక వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడో ఉంటుంది. అందుకే మన దృష్టి ఎక్కడ ఉండాలి? చెబుతున్న వాక్యం మీద ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. చెబుతున్న దైవ సేవకుల మీద ఉండాలి. ఇక్కడ ఎవరు వాక్యం చెప్తున్నా కానీ వాళ్ళ మాటలు వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. జరుగుతున్న కార్యక్రమంలో నువ్వు పూర్తిగా మనస్ఫూర్తిగా పాల్పొందే స్థితిలో ఉండాలి. కొంతమంది అసలు ఇష్టమే ఉండదు, చర్చిలో ఏది ఇష్టం ఉండనప్పుడు వాళ్ళకి ఏం ప్రయోజనం? ఒకళ్ళు ఇట్లనే ఇబ్బంది పెడుతుంటే అయ్యగారు ఒకసారి పిలిచి, అయ్యా ఇంతవరకు మందిరంలో నువ్వు వాడబడ్డావు,
ఇప్పటి నుంచి నీ పనుల నుంచి నిన్ను విముక్తుని చేస్తున్నా అని చెప్పిండంట. చెప్తుండేసరికి ఆయనకి అర్థం కాలే. అట్లెట్లా, సరే నేను కనీసం చర్చ్ మెంబర్గా కూడా నా పనులైతే బాధ్యతలు తీసేసారు, కానీ కనీసం నేను ఒక సంఘ సభ్యుడిలాగా అయినా వస్తా అన్నాడంట. నువ్వు సంఘ సభ్యునిగా కూడా రావద్దని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు అక్కడ జరుగుతున్నది ఏది నమ్మరు, నడిపిస్తున్న నాయకుని మీద నమ్మకం లేదు, జరుగుతున్న కార్యక్రమముల మీద సంతోషంతో పాలు పొందే వైఖరి లేదు. ఉండేది ఎందుకు? వెళ్ళిపోవడమే మంచిది కదమ్మా, అవునా కదా? అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే అవసరం ఏముంది? ఆ వ్యక్తి వెళ్ళిపోయిన నుంచి మందిరం అభివృద్ధి చెందిందంట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తా. హల్లెలూయా. మన స్వభావం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. హల్లెలూయా. అదే స్టేజ్ చెప్పండి. అబ్షలోం కూడా ఈ స్టేజ్కి వెళ్ళిండు. నిన్న అబ్షలోం గురించి మాట్లాడినాం కదా. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. అబ్షలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడునూ లేడని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అబ్షలోము ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క సిటీ గేట్ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు, రాజు దగ్గరికి పోయే వాళ్ళందరినీ కూడా పిలుచుకుంటున్నాడు. రాజు దగ్గరికి ఏదైనా సమస్యలు చెప్పడానికి వెళ్తుంటారుగా, వాళ్ళందరి అయ్యా ఇట్రండి అని పిలిచి వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, జాలి పడ్డట్టు, వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టుగా చేస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు చదవండి అర్థమవుతుంది. నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, నువ్వు చెప్తున్న మాటలు సరిగాను న్యాయంగాను ఉన్నాయి, కానీ దానిని విచారించుటకు నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడు కూడా లేడు. అంటే రాజు మిమ్మల్ని అందరినీ పట్టించుకోవడానికి ఎవరిని నిలబెట్టలే. రాజు మీ గురించి ఆలోచించట్లేడు. రాజుకి మీరంటే అంత ఆలోచన లేదనే ఆలోచనలు ఎవరు తీసుకొస్తున్నారు? అబ్షలోం. ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాడు ఇక్కడ? తెలియకుండానే. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఉంటే మనల్ని మనం మార్చుకుందాం గాక, మనల్ని మనం సరి చేసుకుందాం గాక. ఎవరైనా దేవుని సేవకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నాకు ఇష్టం ఉండదు. అది ఎవరి సేవకుల గురించి అయినా. కొంతమంది ఊరికంటే దేవుని సేవకుల గురించే మాట్లాడుతుంటారు. ఆయన ఇట్లా. కొంతమంది నేను వింటుంటాం కదా, మీటింగ్స్కి వెళ్తుంటాం కదా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా దీవించబడుతుందో నాకు తెలియదు. అసలు దీవించబడుతుందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిలో నువ్వు ఎప్పుడు చెడునే చూసుకుంటూ కొంతమందికి ఎవరు నచ్చరు, అందరిలో ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు. ఆయన ఇట్లా, ఆయన అట్లా, ఇదే వాళ్ళది. అలాంటి స్థితిలో ఉంటే మన మనస్సులు మార్చబడును గాక. మనం మంచి మాట్లాడే స్థితిలో ఉండాలి, మంచి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇంకొకటి, ఏదైనా ఎవరి ద్వారా అయినా ఏదైనా అభ్యంతరం ఉంటే నువ్వు చేయగలిగిన మంచి విషయం ఏంటి అంటే, ఆ వ్యక్తితో ఒకవేళ మాట్లాడగలిగితే మాట్లాడు. పోయి 10 మందికి చెప్పి ఆయన ఇట్లా చేస్తుంటే నువ్వు ఆయన మంచి కోరుకునే వ్యక్తి అయితే అట్లా చెడు ప్రచారాలు చేస్తారా? కొన్నిసార్లు ఏదైనా బాధ అనిపించింది, ఏదైనా ఇది మార్చుకుంటే బాగుండు అనిపించినప్పుడు ఆ వ్యక్తితోటి మాట్లాడితే ఏదైనా ఉంటుంది. ఒకసారి చెప్పి మళ్ళీ ఆ పరిస్థితి బాగలేకుంటే ఇచ్చిపెట్టేసేయండి. కానీ పోయేసి దీని గురించి అక్కడ ఇక్కడ చెప్పేస్తే ఇబ్బంది. అది దేవుని వాక్యంలో మనం చూస్తాం, నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడుతుంటావో అదే విధంగా నీ జీవితంలో కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కాదు, జరుగుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
నువ్వు ప్రేమను విత్తుతే నువ్వేం కోస్తావంటే ప్రేమనే కోస్తావు. నువ్వు మంచిని విత్తుతే మంచినే కోస్తావు. నువ్వు ఎదుటి వ్యక్తిలో మంచిని చూడగలిగితే నీలో కూడా ఎదుటి వాళ్ళు ఏం చూస్తారు? మంచిని చూస్తారు. మనుషులందరిలో ఏదో ఒక లోపాలు ఉంటూనే ఉంటాయి. వింటున్నారా? మనుషుల్లో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఆ లోపాలని కాదు మనం చూడాల్సింది. దేవుని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి జీవితంలోంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం అనేది అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అతనితో నీకు ఏది ఉపయోగం లేదు, పక్కకి వెళ్ళిపో. నీ జీవితం నీది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 5వ స్టేజ్, 5వ దశ ఏంటి అంటే పొలిటికల్ స్టేజ్. ఏంటి? పొలిటికల్ స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పొలిటికల్ అంటే ఏంటి? కొంచెం రాజకీయంలాగా ప్రవర్తిస్తుంటారు. రాజకీయం అంటే ఏంటంటే వీళ్ళ ఐడియాని ఇంకొంతమంది మీద రుద్దడము, అది ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ప్రజల యొక్క నిర్ణయాల మీద ముందుకు వెళ్తుంటారు. ఆలోచనల మీద వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. కొంతమంది ఈ విధంగా మారిపోతూ ఉంటారు. అవిధేయతలోకి వెళ్ళిపోయి మనుషులను వాళ్ళ తట్టుకు తిప్పుకునే ఆలోచనలు కలిగి ఉంటుంటారు. వింటున్నారు? అర్థమవుతుందా? మళ్ళీ అదే మాట చదవండి. సమూయేలు 2వ గ్రంథం 15:3. అబ్షలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజు యొద్ద ఒకడు కూడా లేడు. ఈయన ఐడియాస్ అన్ని ఎవరి మీద రుద్దుతున్నాడంటే రాజు కింద ఉన్న ప్రజలు, ఆయన రాజ్యములో ఉన్న ప్రజల మీదకి ఇవన్నీ. అంటే రాజు మా గురించి పట్టించుకోవట్లేడా, రాజు మా గురించి ఆలోచించట్లేడా అనే చెడు అభిప్రాయం ఎవరిలో కలగజేస్తున్నాడు? ప్రజలు. ఈయన పోతాడు, ఈయన ఇంటికి పోయి ఏం చేస్తాడు? అరే నేను రాజు దగ్గరికి పోయినా కానీ రాజు దగ్గర నా మాటలు, నా సమస్య తీర్చడానికి మనుషులు ఎవరు లేరు, రాజు నన్ను పట్టించుకోవట్లేడు. మధ్యలో ఎవరు పట్టించుకున్నారు? అబ్షలోం మంచోడు. అబ్షలోం ఎంత ప్రేమను. రాజు అంటే అట్లుండాలి. ఎవరిలాగా? వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు వెళ్ళిపోయి ఇంకొకరికి చెప్తారు, నువ్వు వెళ్ళేది ఉంటే రాజు కాడికి అంటే ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అబ్షలోం కాడికి పోతే నీ పని అయిపోతుంది. ఇట్లా డైవర్ట్ చేస్తుంటారు. మనం అందరం జ్ఞానముతో ముందుకు వెళ్దాం గాక. జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. క్రిటికల్ కాదు, ఇది పొలిటికల్ స్టేజ్లోనికి. హల్లెలూయా. రాజుకి ఇంకా టైం లేదు. అదిగాక మన రాజుగారికి వయసు ఎక్కువైపోయింది, ముసలైన అవుతున్నాడు కదా. ఇంకా కష్టమే మన సమస్యలన్నీ తీరడం. ఇవన్నీ అభిప్రాయాలు ఎవరు కలగజేస్తారు? ఎందుకంటే ఒక రాజు నియమించబడాలి అంటే దేవుడు అయినప్పటికీ కూడా ప్రజల మద్దతు కూడా అవసరమే. ప్రజలను చెడగొట్టడానికి, ప్రజలలో విభజన కలుగజేయడానికి, ఇలాంటి పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు మందిరాల్లో కూడా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. మెయిన్గా అసలు ఇవన్నీ మనం రాజకీయాల గురించి కాదు మాట్లాడుకుంటుంది. మెయిన్ అసలు మనం ఎక్కడ డీల్ చేస్తున్నామంటే చర్చిలో విషయాలే. ఒక అయ్యగారు ఒక మంచి పరిచర్య చేస్తూ ఉన్నాడంట. చాలా కష్టపడి పరిచర్య చేస్తూ
ఎంతమందిని సంపాదించుకున్నాడంటే 3,000 మందిని అంట. ఎంతమంది? 3,000 మందిని నడిపించుకుంటూ. ఒక మందిరం కట్టబడి ఒక 10 మందిని నడిపించాలంటే చిన్న విషయం కాదు తెలుసా. ఒక 10 మందిని దేవుని మందిరానికి ప్రతి వారం వచ్చేటట్టు చేయడం అంటే దాని వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది. చూసే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో వచ్చేస్తారు, వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు, వీళ్ళు ఏదో అనే ఆలోచనతోటే ఉంటారు. అంత కెపాసిటీ ఉంటే ఒక 10 మందిని కూర్చోబెట్టి చూడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంతో కష్టపడి ఒక 3,000 మందిని చేర్చుకున్న తర్వాత ఆయన కింద ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉండేనంట. ఈ అసిస్టెంట్ పాస్టరు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాడంట. ఎవరి గురించి? అయ్యగారి గురించి మాట్లాడుతూ కొంతకాలానికి తెలియకుండానే కొన్ని చేస్తూ ఉంటారు వీళ్ళు. అక్కడ ఉన్న సంఘ సభ్యులందరినీ కూడా వాళ్ళ తట్టుకు ఆకట్టుకోవడం, తర్వాత ఇంకేంటి అయ్యగారి గురించి చెడుగా చెప్పడం చేసి కొంతకాలానికి నేను విడిపోతున్నా అని చెప్పిండంట. అయ్యా, ఇంతకాలం నేను ఆయన రక్షించి ఆయన నడిపించి బాగు చేసి ఆయన బ్రతుకును మార్చి నిలబెట్టిన వ్యక్తి నేను వెళ్ళిపోతున్నా అనేసరికి ఇంకా అయ్యగారు ఏం చేస్తారు? వద్దు అని చెప్పి చూసిన కానీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత 3,000 ఉన్న సంఘము ఎంతమందికి నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 30 మందికి ఏమో వచ్చిందంట. ఎంతమందికి? 30 మందికి ఏమో అయిపోయిందంట. 3,000 మంది. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఏం చేయాలో అర్థం కాలే. ఆయన పరిచర్యలో ఆత్మీయ కుమారుడు. ఆత్మీయ కుమారునిగా దేవుడు అతనికి అప్పచెప్పి తర్వాత ఈయన ఆత్మీయ కుమారునిగా చూస్తూ అతన్ని ఆత్మీయంగా బలపరుస్తూ అనేక విషయాలు నేర్పిస్తూ దేవుని పరిచర్యలో వాడుకుంటూ ఒక పాస్టర్గా చేసిన తర్వాత విడిపోతే భయంకరమైన పరిస్థితి. తర్వాత ఏం జరిగిందంటే 6 నెలల్లో ఆయనకి ఏదో రోగం వచ్చిందంట. ఎవరికి? విడిపోయి వెళ్ళినాడు కదా, 6 నెలలకి ఏదో ఇబ్బంది, ఏదో భయంకరమైన పరిస్థితి వస్తే అయ్యగారు వెళ్ళి ఇక ఏది చేసినా అయింది కానీ ప్రార్థన చేయాలి నా ఆత్మీయ కుమారుడు అనేసి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి వచ్చేసాడంట. కానీ కొంతకాలానికి చనిపోయాడంట. కొన్నిసార్లు మనం చేస్తున్న పరిస్థితులు అవి మనకి రివర్స్గా మారే అవకాశాలు ఉంటుంటాయి. మనం వెళ్తున్న మార్గములు సరైన మార్గములు లేకుంటే అవి మనకి ప్రాణాంతకరంగా మారిపోతాయి. నన్నెవరేం చేస్తారులే గర్వంతో నిండిపోయి వేరే వాళ్ళను పడేసి నువ్వు ముందుకు రావాలి అనుకుంటే అది నీకు ప్రమాదకరంగా మారుతుంది. హల్లెలూయా. మనుషులు ఏది విత్తుతారో. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉంటున్నామా? ఇంకొక చర్చికి వెళ్ళాడంట ఒకసారి. అయ్యగారితో మాట్లాడుకుంటూ అసిస్టెంట్ పాస్టర్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతుంటే మా అయ్యగారు ఎక్కడికైనా విజిట్ చేయడానికి వేరే ప్లేసెస్కి ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మా చర్చిలో చాలా సంతోషం ఉంటుంది అంటున్నాడంట. అయ్యగారు ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్తే ఆ వారం చర్చిలో ఏముంటుందంట? సంతోషం ఉంటుందంట. ఆ రోజు పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి అంటున్నాడంట. అప్పుడే బిషప్ డాక్ అర్థమైపోయింది. ఏంది ఈయన దేనిలో ప్రవేశిస్తున్నాడు ఈయన? అవిధేయత, ఆలోచన లేని విధానం, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే స్టేజ్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. చూస్తుండగానే విడిపోయాడంట. ఇలాంటి పరిస్థితులు ఉంటుంటాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం యేసునామములో మన జీవితంలో మార్చుకుందాం గాక. ఇవన్నీ కూడా నీ మనసులో పని చేస్తున్నప్పుడు నువ్వు వీటి నుండి తప్పించబడతా ఉంటావు. నీ ఆలోచన ఎట్లుందనేది నువ్వు సరి చేసుకుంటుంటావు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఈ యొక్క పొలిటికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం ఎదుర్కొంటారు అంటే, ఒక వాక్యం ముందు చదవండి. కీర్తనల గ్రంథం 131వ అధ్యాయం 1వ వచనం.
నా హృదయము అహంకారము గలది కాదు. ఒకవేళ నీ హృదయంలో అహంకారం ఉందేమో, యేసు నామములో అహంకారం తొలగిపోవును గాక. తర్వాత, నా కన్నులు మీదు చూచున్నవి కావు, నాకు అందని వాటి వందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. స్తోత్రం, హల్లెలూయా. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. అందని అంటే నీ ఆలోచనకు అందని వాటి గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏవేవో వీళ్ళకి అర్థం కాని విషయాలు, వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోరు, వాళ్ళు ఉన్న పరిస్థితులు చూసుకోరు. వీళ్ళకి ఏం కావాలి? అవి ఇవి. అర్థమవుతుందా? పైనున్నవి చూడొద్దని కాదు, పైన అందని వాటి గురించి అంటే నీకు తెలియని వాటి గురించి, గొప్ప వాటి గురించి, నీ ఆలోచనకు అందని వాటి గురించి ఆలోచన చేసి వాటి గురించి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనం అందరము దేవుని కృపను బట్టి మన జీవితంలో మార్చుకుందాము గాక. అయితే ఈ ఏం స్టేజ్లో ఉన్నాం మనం? పొలిటికల్ స్టేజ్లో ఉంటున్నాం. పొలిటికల్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా వాడే పదాలు ఏంటి అంటే, వీళ్ళ అభిప్రాయాలు అందరి మీద రుద్దడానికి ప్రయత్నం చేసే ఆ మార్గంలో ఉపయోగించేవి ఏంటంటే, చాలామంది పలానా విషయం అంటున్నారు. ఏమంటారు? చాలామంది అంటున్నారు అని మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు ఏమో అందరు అంటున్నారు అంటారు. వింటున్నారా? కానీ వాస్తవానికి వెళ్ళి చూస్తే ఎవరు చెప్పరు. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు. ఉట్టియే. ఎందుకో తెలుసా? చాలామంది అంటున్నారు అంటే వీళ్ళు చెప్తున్న మాటకి కొంచెం బలం వస్తుంది. హల్లెలూయా. ఇలాంటి ఆలోచనలు మనం పక్కకు పెట్టాలి. ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తున్నారు అంటే మనం వాళ్ళ గురించి ఆలోచనలు పెట్టుకోవాలి. వాళ్ళ ఆలోచన విధానం మారిపోతూ ఉంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషంగా ఉండడం నేర్చుకోవాలమ్మా. అది నువ్వు నేర్చుకోవాల్సింది. నేను ఏ మందిరానికి వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ సంతోషంగా ఉండడం నేర్చుకుంటా. నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉండాలి. అంటే వేరే వేరే మందిరాలకు తిరగమని కాదు నేను అంటుంది. నేను హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు ఒక స్థానిక మందిరం ఇంకా లేనప్పుడు ఒక్కొక్క మందిరానికి తిరుగుతున్నప్పుడు కొన్ని మందిరాలకు వెళ్తే కొంచెం టైమే ఉంటుంది. 1-2 గంటలలో సర్వీస్ అంతా అయిపోతుంది. వాక్యం 45 నిమిషాలంటే 45 నిమిషాలే టైమింగ్స్ ఉంటుంటాయి. కొన్ని మందిరాలకు వెళ్తే 3 గంటలు ఉంటాయి. కొన్ని మందిరాలకు వెళ్తే 4 గంటలు ఉంటాయి. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడైతే సర్వీసు 4 నుంచి 5 గంటలు. 5 గంటలు వాక్యం 1.5 నుంచి 2.5 గంటలు వాక్యమే. ఆరాధన 1 గంట ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది ఎట్లా మారిపోతుంటారు అంటే, చాలామంది అయ్యగారు ఎక్కువసేపు వాక్యం చెప్తున్నాడు అంటున్నారు. ఎవరు చెప్పిరమ్మా నీకంటే? చాలామంది ఎవరు ఉండరు, మొట్టమొదటి అన్నోళ్ళే ఉంటారు. వీళ్ళ అభిప్రాయాలు వేరే వాళ్ళ మీద రుద్దడానికి, వీళ్ళ మాటలకి బలం రావడానికి ఏమంటుంటారంటే చాలామంది, ఎక్కువ మంది ఇలాంటి వాడుతుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా.
అయ్యగారు ఎక్కువగా నడుస్తా ఉన్నాడు అటు ఇటు, అటు వెళ్తుండు ఇటు వెళ్తుండు. చాలామంది అయ్యగారు ఎక్కువ నడుస్తున్నాడు, వేరే అయ్యగారు అసలు నడవడు. మాకు ఒక అయ్యగారు తెలుసు, ఆయన ఎక్కడ నిలబడతాడు, ఇక్కడనే నిలబడతాడు, ఇట్లనే చెప్తుంటాడు అయ్యగారు. కొందరు అయ్యగారులు కిందకి దిగుతారు, నేను కూడా దిగుతా, హల్లెలూయా. కొందరు అయ్యగారులు మధ్యలోకి వెళ్తారు. నువ్వు ఎక్కడ ఉంటే దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం నువ్వు అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని సేవకులను దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు అనే విషయము నువ్వు అర్థం చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇంకేం చేస్తుంటారు చెప్పండి అయ్యగారు వాళ్ళు? అంటే ఏమి కొంతమందికి నచ్చవు చెప్పండి. కొంతమంది అయ్యగారు మీరు అంత మరీ సూటిగా చెప్తున్నారు, కొంతమందికి బాధ అనిపిస్తుంది అయ్యగారు, కొంచెం అంత గట్టిగా చెప్పకండి అయ్యగారు. చాలామంది అంటున్నారు, నేనే కాదు, చాలామంది అంటున్నారు. ఎవరా చాలామంది? ఉంటారు ఎవరైనా చాలామంది? వీళ్ళ అభిప్రాయమే చాలామంది అంటున్నారు, అందరు అంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏ స్టేజ్లో ఉన్నట్టు? పొలిటికల్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగుతున్నప్పుడు జ్ఞానముతోటి మనం ముందుకు వెళ్ళాలి, నమ్మకమైన వాళ్ళముగా మనం జీవించాలి. హల్లెలూయా. నమ్మకత్వం ఎప్పుడు తెలుస్తుంది అంటే గడిచిన వారంలో మనం చూసాం, శోధనలలో నమ్మకత్వం తెలుస్తుంది కదా. మీరు శోధనలో కూడా నాతో ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుని రాజ్యములో మీకు ఇజ్రాయేల్ గోత్రముల వాళ్ళని ఏలడానికి నేను ఇస్తానని యేసు ప్రభు తన శిష్యులకు తెలియపరిచాడు. నమ్మకత్వము శోధనలో తెలుస్తుంది, నమ్మకత్వము సేవకులు లేని టైంలో తెలుస్తుంటుంది. ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు, అయ్యగారు అంటే నాకు ఫుల్ ఇష్టం, అయ్యగారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అయ్యగారు లేనప్పుడు అయ్యగారు అది ఎస్ అన్నాడు కదా, మరి ఎస్ అంటే ఎస్సేనా, అది కరెక్టేనా, ఏం చేద్దాం, అది అంత మంచిగా అనిపిస్తుందా, ఇవన్నీ డిస్కషన్స్ వస్తుంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం మార్చుకొని ముందుకు సాగుదాం గాక. ఎంతమంది జీవితంలో దీవించబడుతున్నాయి? దీవించబడుతున్న వారు అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్న ప్రదేశంలో నువ్వు ఆ ప్రదేశమును అలవాటు చేసుకొని జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితం దీవించబడుతుంది. వేరేవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుంటూ ఇక్కడ ఉంటుంటే నీకు నెమ్మది ఉండదు, నీ వలన వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొన్ని మందిరాలకు నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన సంగతి కూడా ఎవరికి తెలియదు, అంటే నా గురించి ఆలోచించి నాతో మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. కొన్ని మందిరాలకు వెళ్తే నాకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రాధాన్యత ఎట్లా ఇస్తారంటే, నమ్మకంగా వెళ్తూ, అదేవిధంగా మనలో ఏదైనా టాలెంట్ ఉన్నప్పుడు అయ్యగారితో మాట్లాడుతూ గుర్తింపు పొందిన తర్వాత వాళ్ళు అవకాశాలు ఇస్తే, అంత మాత్రాన ఏదో ఒక దగ్గర ఉన్నది ఇక్కడ కూడా ఉండాలి అనే ఆలోచనలు తీసుకురాకూడదు. అంటున్నారా? కొంతమందికి పక్కింటోళ్ళ తల్లిదండ్రులు అంటే ఇష్టం. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుక్కి ఏం కొనిచ్చిండు? సైకిల్ కొనిచ్చిండు. వాళ్ళ నాన్నే కట్టె తీసుకొని ఊరంతా ఉరికిచ్చి కొట్టిండు. అది చెప్పరు. మళ్ళా వీళ్ళకి ఏదైతే నచ్చుతుందో అది తీసుకుంటారు. వాళ్ళ నాన్న మరి సైకిల్ కొనియడానికి వాళ్ళ కొడుకు ఎట్లున్నాడో అది కూడా మాట్లాడరు.
వీళ్ళకి అవసరమైన కట్ చేసుకొని వాళ్ళు అట్లున్నారు ఇట్లున్నారు ఇట్లా మాట్లాడకూడదు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించే స్థితిలో ఉండాలి. వాళ్ళను ప్రేమతోటి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మందిరమునకు వచ్చే వాళ్ళం అందరం కూడా మందిరం గురించి మంచి మాట్లాడే స్థితిలో ఉండాలి. వింటున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు మన మందిరం దీవించబడిన మందిరం అని? మన మందిరం ఆశీర్వదించబడిన మందిరం. మన మందిరంకు వస్తున్న వాళ్ళ జీవితాలు మార్చబడతా ఉన్నాయి. అనేకుల రోగములు తొలగిపోతూ ఉన్నాయి. అనేకుల మానసిక సమస్యలు తొలగిపోతూ ఉన్నాయి. అనేకులు ఏమి చేయాలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. వారి వ్యాపారంలో, ఉద్యోగాల్లో, అన్ని విషయంలో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. వారి కుటుంబంలో సమాధానం తీసుకొస్తా ఉన్నాడు. ఈ ప్లేస్లో ఉండడము నాకు చాలా దీవెన. నేను దీవించబడ్డాను. మీ అందరూ ఉండడము నాకు దీవెన. మీలో ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంపార్టెంటే. మీ అందరూ దేవునిలో బలపరచబడి అభివృద్ధి పరచబడాలి అనేది నా యొక్క ఆశ. ఆశ నెరవేరాలంటే మనల్ని మనము సరి చేసుకుంటుండాలి. మనల్ని మనం సరి చేసుకుంటుండాలి. దేవుడు ఏం చేస్తుంటాడు అంటే మనల్ని సరి చేస్తుంటాడమ్మా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, తండ్రి తనకి ఇష్టమైన కుమారుణ్ణి గద్దిస్తాడంట. ఏం చేస్తాడు? తనకిష్టమైన పిల్లల్ని సరి చేస్తారు. నిజంగా నువ్వు నీ యొక్క పిల్లల్ని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అంటే వాళ్ళను సరైన మార్గంలో నడిపిస్తావు. కొంతమంది మా పిల్లలంటే నాకు ఇష్టం, ఫుల్ ఇష్టం, వాళ్ళని సరిగ్గా నడిపియరు, వాళ్ళ గురించి ఆలోచించరు, వాళ్ళు ఏది చేసినా వదిలేస్తుంటారు, ఏం కాదులే అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నట్ట? అది ప్రేమగా అయితే ఒక రోజున అది ఇబ్బందికరంగా మారుతుంది. హల్లెలూయా. కొట్టే స్థితిలో ఉండాలి. కొట్టడం అంటే రోజు కొట్టడం అని కాదు, కానీ గద్దించి వాళ్ళను సరి చేసే స్థితిలో ఉండాలి. ఎంతమంది డాడీల చేతిలో దెబ్బలు తిన్నారు? ఎంతమంది మమ్మీ చేతిలో దెబ్బలు తిన్నారు? హల్లెలూయా. దెబ్బలు తినాలి. నేను కూడా తిన్నా. ఎక్కువ మా మమ్మీ ఎక్కువ కొట్టేది, అంటే ఎక్కువ ప్రేమ కూడా మా మమ్మీ చూపించేది. అంటే మా డాడీ కూడా చూపిస్తాడు, ఇద్దరు ప్రేమ చూపిస్తారు, కానీ కొంచెం ఎక్కువ కొట్టేది ఎవరంటే మమ్మీనే బాగా కొట్టేది. కొట్టాలి మరి. నేను కొట్టకుంటే మామూలు మొండోడిని కాదు, చిన్నప్పుడు భలే మొండోడిని ఉంటుండే. ఈ విధంగా మార్చబడుతున్నాము అంటే తల్లిదండ్రుల పెంపకం, తల్లిదండ్రులు పడ్డ ప్రయాస. ఓ రోజు స్కూల్లో చెంప మీద కొడితే ఇదంతా అదిరింది. ఎందుకు కొట్టిందంటే ఒక అతను ఉన్నాడు. ఒక అతను మెంటల్లీ రిటార్డెడ్, అంటే మానసికంగా ఎదగలే. అంటే పెద్దగా చాలా పొడుగుంటుంటే, ఏ క్లాస్ ఆయన, కానీ ఆలోచన ఉండదు. ఏదో అంటే పిల్లలతో అలవాటు అవుతారు కదా, కొంచెం ఆలోచన ఏమైనా వస్తుందేమోనని స్కూల్కి పంపేవాళ్ళు. ఇక ఒకరోజు ఇట్లనే అందరు ఆట పట్టిస్తుంటారు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి ఆయనకి. ఫిట్స్ వస్తే కింద పడి కొట్టుకుంటా ఉంటాడు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటుండే. ఇక చిన్నపిల్లలం కదా, ఒకసారి పోయి అతన్ని అవి అని ఆట పట్టిస్తా ఉన్నాం. ఏమని, నీకు బ్రెయిన్ ఉందా అని అతను అంటా ఉన్నా. అప్పుడు తెలుసో తెలియకనో అంటా ఉన్ని కొంచెం హెచ్చరిక చేసి అవమానపరుస్తున్నప్పుడు కొట్టింది. ఆ రోజు నాకేమర్థమైంది, ఇట్లా చేయడము తప్పు, ఇట్లా చేయడము సరైనది కాదు. వేరే వాళ్ళని అవమానపరిచి వాళ్ళని అట్లా హేళన చేయడం అనేది అది తప్పు అనే విషయం నాకు ఎట్లా అర్థమైందంటే, ఒక్క దెబ్బ పడితే కానీ అర్థం. ఈ రోజు కూడా గుర్తుంది. కొట్టిన ఎవరు చెప్పలేదా? ఎవరు?
మమ్మీ అని చెప్పలేదా? మమ్మే కొట్టింది. మా స్కూల్లో టీచర్ కూడా మమ్మీ, మాకు సోషల్ చెప్పేది. మా డాడీ కూడా చాలా తక్కువ. మా డాడీ గట్టిగా మాట్లాడితేనే కొంచెం. ఇంకొకటి ఏంటంటే డాడీ పేరు చెప్పి మమ్మీ భయపెట్టిస్తుంటుంది. ఈ చాలా ఇండ్లలో జరుగుతుంటాయి. అరే నువ్వు అది చేయలేదంటే డాడీ వచ్చి కొడతాడు రా, నీ పని అయిపోతురా అని అనేసరికి డాడీ వచ్చి మా అనేదేమో కానీ ఇక్కడనే తల్లిదండ్రులు కూడా అట్లాంటి చాలామంది అట్లనే ఉంటుంటారు. కొంతమంది అట్లా లేకుంటే అట్లా అలవాటు చేసుకోండి. అరే డాడీ వచ్చిందంటే నీ పని అయిపోతుంది అన్నావు అనుకో, వాడు చేసేస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులను గౌరవించడం, వాళ్ళకి భయపడి ఉండడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా అనేక విషయాలు నేర్చుకుంటుంటారు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క విధానంగా ఉంటారు తెలుసా. అందరూ ఒకటిలాగా ఉండరు. కొందరు నెమ్మదిగా ఉంటారు, కొందరు కొంచెం హుషారుగా ఉంటారు, కొంతమంది మొండోళ్ళు ఉంటారు నాలాగా. ఇట్లా ఒక్కొక్క రకం ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క లెవెల్ ఆఫ్ డిసిప్లైన్ చేయాలి మనం. అప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. దేవుని వాక్యం ఏదని చెప్తుంది అంటే అది మన జీవితంలో ఉపయోగపడుతుందమ్మా, చాలా ఉపయోగపడుతుంది. తండ్రి తను ప్రేమించు కుమారుణ్ణి గద్దించును. దేవుని సేవకులు ఏదైనా మనల్ని గద్దిస్తున్నారు అంటే ఎందుకు గద్దిస్తున్నారు? వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు, వారు మన గురించి ఆలోచిస్తున్నారు, వారు మన గురించి మన జీవితంలో మంచిగా అవ్వాలని ఆలోచిస్తున్నారనే ఆలోచన మనం పెట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మన జీవితములు దీవించబడతాయి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరంలో మనం నమ్మకమైన వాళ్ళంగా ఉండాలి కదా. ఎక్కడ చూస్తున్నాం? కొరింథీయులకు మొదటి పత్రిక 4:2 చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై యుండుట ఆవశ్యము. స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన వాళ్ళముగా దేవుని మందిరంలో ఉండాలి మనం. నమ్మకమైన వారముగా దేవుడు మనల్ని ఇక్కడ నిలబెట్టాడు, దేవుడు నన్ను ఈ మందిరంలో నాటాడు, దేవుడు మందిరమును నా జీవితంలో అనుగ్రహించాడు, నాకు దీవెన అని నమ్మకత్వం ప్రదర్శిస్తూ నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అనేకులు నమ్మకమైన వాళ్ళు ఉంటే ఆ మందిరంలో ఎంత సంతోషం ఉంటుంది తెలుసా. ఆ మందిరంలో ఎంత ప్రేమ విస్తరిస్తుందంటే అనేకులు దేవుని మందిరంలో చేర్చబడ్డానికి కూడా అవకాశం ఉంటుంది. మన మందిరము అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన జీవితములు బాగు చేయబడతా ఉన్నాయి. మనం ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉన్నాము అంటే మనల్ని మనం సరి చేసుకోవడం మనకు దీవెన. లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే రెబెలియన్ అంటే తిరుగుబాటు చేసే దశ. ఇది ఫైనల్ స్టేజ్. ఇక దావీదు మీదకి ఎవరు తిరుగుబాటు చేశారు? అబ్షలోం. తిరుగుబాటు చేసే స్థితి. ఒకవేళ ఈ స్టేజెస్లో ఉంటే మనల్ని మనం సరి చేసుకుంటే మళ్ళీ నమ్మకమైన వాళ్ళంగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన జీవితంలో దేవుడు మారుస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వైపుకు చూస్తూ మనం సాగుతున్న కొలది దేవుడు నీ జీవితంలో రాబోయే ఇబ్బందులు, వేటి వల్ల నీ జీవితము ఇబ్బందికరంగా మారుతుందో వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా స్టేజెస్ ఉన్నాయి.
కానీ వీటి వరకు మనకు సరిపోతుంది. ఇవి మెయిన్. అపవాది కూడా ఎవరి మీద తిరుగుబాటు చేశాడో తెలుసా? దేవుని మీదనే. అపవాది ఏం తిరుగుబాటు చేశాడు చెప్పండి? అపవాది అంటే సాతాను కదా. సాతాన్ని, లూసిఫర్ని ఎవరు సృజించారు? దేవుడే. లూసిఫర్ అంటే సాతానికి ఇంకొక పేరు, ముందు పేరు. లూసిఫరు దేవుని ద్వారా సృజింపబడిన ఒక దేవదూత. సృజింపబడ్డాడు. సృజింపబడిన తర్వాత కొంతకాలంకి లూసిఫర్ యొక్క ఆలోచన మారిపోయింది. ఓపెన్గా రెబెలియన్ ఆలోచన. ఏం ఆలోచన అంటే, నేను దేవుడు అంత ఉన్నా కదా, వీళ్ళందరూ కూడా నన్ను కూడా దేవునిలాగా చూసి నన్ను కూడా ఆరాధించవచ్చు కదా అనే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, లూసిఫర్ని, లూసిఫర్ యొక్క అనుచరులందరినీ కూడా త్రోసివేశాడు. కొన్నిసార్లు ఇలాంటి స్థితి వస్తుంటుంది. ఏమనిపిస్తుంది అంటే, ఒక స్థితి వచ్చేసరికి మన మీద ఉన్న వాళ్ళకంటే మనం గ్రేట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. వింటున్నారా? పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటి నుంచి నడిపిస్తుంటారు. కొంత వయసు వచ్చేసరికి మనకి ఏం అభిప్రాయం వస్తుందంటే, చిన్నగా అనిపిస్తుంటారు. వాళ్ళకి ఏం తెలియదు అనిపిస్తుంది. ఎవరికి? పిల్లలకి. మా అమ్మకి ఏం తెలీదు, మా నాన్నకి ఏం తెలీదు అనేసి వాళ్ళను చిన్న చూపు చూడడం ప్రారంభం అవుతుంటుంది. నీకున్న జ్ఞానం బట్టి, నీకున్న సామర్థ్యం బట్టి, నీకున్న శక్తిని బట్టి నీ పైన ఉన్న వాళ్ళని చిన్నగా చూడకూడదు. నీకు ఆ జ్ఞానం ఎవరి ద్వారా వచ్చిందంటే, నీ తల్లిదండ్రుల ద్వారా. మంచి మంచి స్కూళ్ళలో, మంచి కాలేజీలలో చదివించిన తర్వాత వీళ్ళ జ్ఞానం ఎక్కువైపోయి వాళ్ళకేం తెలియదు అంటారు. చదివించింది ఎవరు? వాళ్ళే. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి ఆలోచనలు తొలగించుకోవాలి. మన తల్లిదండ్రుల కాడ చాలా జ్ఞానం ఉంటుంది తెలుసా. నువ్వు నేర్చుకోవాలని ఆలోచనతో ప్రవర్తిస్తుంటే చాలా విషయాలు నీకు తెలుస్తాయి. చాలా విషయాలు నువ్వు నేర్చుకోవచ్చు. చాలా విషయాలు నీ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ జీవితాంతం నువ్వు ఎంత పెరిగినా కానీ నీ తల్లిదండ్రుల కంటే నువ్వు తక్కువే. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. యేసు ప్రభు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడో తెలుసా? సుమారుగా 200 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఆయన పరిచర్య అంతా కూడా ఒక 200 మైల్స్. 200 మైల్స్ అంటే ఎన్ని కిలోమీటర్లు? 300 కిలోమీటర్లే ఆయన పరిచర్య చేసిన ప్లేసెస్. కానీ ఈ రోజులలో దేవుని సేవకులు, పాస్టర్లు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారో తెలుసా? 1000 కిలోమీటర్లు వెళ్తున్న వారు లేరా? ఉన్నారు. యేసు ప్రభు చేసిన అద్భుతముల కంటే గొప్ప అద్భుతములు చేసిన వారు లేరా? ఉన్నారు. యేసు ప్రభు ఎంతమందిని బ్రతికించిండు? 2, అంతే కదా. లాజర్ని 3, అంతేనా? 3 బ్రతికించాడు, చనిపోయిన వాళ్ళని. కొంతమంది దేవుని సేవకులు చాలా మందిని బ్రతికించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక దేవుని సేవకుడు స్మిత్ వెగిల్స్, ఆయన పేరు స్మిత్ వెగిల్స్ వర్తే ఏదో ఉంటుంది. ఆయన పరిచర్యలో సుమారుగా 21 మందిని బ్రతికించండి అంట, చనిపోయిన వాళ్ళని. యేసు ప్రభు చేసిన కార్యముల కంటే ఇంకేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు? 3.5 సంవత్సరాలు. ఇప్పట్లో 30 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు లేరా? 40 సంవత్సరాలు పరిచయం. మా తాతయ్య 40 సంవత్సరాలు పరిచయం చేసిండు. డాడీ 30 సంవత్సరాలకు పైన. అంటే యేసు ప్రభు చేసిన కార్యముల కంటే గొప్ప చేస్తున్నారు. అంత మాత్రాన యేసయ్య కంటే నువ్వు గొప్ప అనుకుంటున్నావా? నువ్వెన్ని చేసినా కానీ నీ స్థితి నీదే. అదేవిధంగా నీ పైన ఉన్న వాళ్ళను
గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, మన జీవితంలో మనం సరి చేసుకుందాము గాక. మనల్ని మనము మన పరిస్థితిని అర్థం చేసుకొని ఒకవేళ ఇలాంటి ఆలోచనలు, వ్యతిరేకతలు కలిగి ఉన్నట్లయితే అవన్నీ మన జీవితం నుంచి తొలగిపోవును గాక. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితము దేవుడు మార్చి నిన్ను దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యమును అనుసరిస్తున్న కొలది నీ బ్రతుకు దీవించబడుతుంది, నీ ఆలోచన విధానం మార్చబడుతుంది. తద్వారా నువ్వు ఆశీర్వాదములను అట్రాక్ట్ చేసే వ్యక్తిగా మార్చబడతా ఉంటావు. వింటున్నావా? ఇంతకుముందు ఒక మ్యాగ్నెట్, మనం మ్యాగ్నెట్ అనుకోండి, ఏమి అట్రాక్ట్ చేయాలనుకున్నాము? దేవుని వాక్యాన్ని మనం అట్రాక్ట్ చేయాలి. దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేస్తున్న కొలది నువ్వు ఆశీర్వాదములను కూడా పొందుకుంటావు. ఆశీర్వాదములు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. ఆశీర్వాదములు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం అన్ని విధాలుగా నీ జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను స్వస్థపరుస్తుంది. కొన్నిసార్లు రోగాలు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసామా? ఏం చేయాలి చెప్పండి? రోగాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటావు. ఇంకేం చేస్తారు చెప్పండి? ఏదైనా రోగం ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఇంకేం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇంకేం చేస్తాం? సేవకులతో ప్రార్థన చేసుకుంటాం. ఇంకా మనం ప్రార్థన చేసుకుంటాం. ఇవన్నీ ఉంటాయి. అట్లనే నువ్వు ఇంకొక విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే కూడా నీ జీవితంలో స్వస్థత వస్తుంది. దేవుని వాక్యమును చదువుతున్న కొలది నీ జీవితంలో అది స్వస్థతను తీసుకొస్తుంది. దేవుని వాక్యము, దేవుని మాటలు శక్తి కలిగినవి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాను, బాగు చేశాను. దేవుని వాక్యం వింటుంటే నీ శరీరంలో రోగాలు తొలగిపోతాయి. అది నువ్వు గ్రహించి వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ఎక్కువగా చదువు, నీ రోగాలు తొలగిపోతాయి. దేవుని వాక్యము మన శరీరమునకు జీవము, అదేవిధంగా ఎముకలకు సత్తువనో ఏదో ఉంటుంది, అది కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. మన అందరి జీవితాలు మార్చబడతా ఉన్నాయి. మన లెవెల్ మారుతూ ఉంది. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా లెవెల్ మారుతుంది అన్నాడు చెప్పండి. ఇదేదో కొంచెం డిఫరెంట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. నా లెవెల్ చూసిరా అన్నట్టుంది. ఏంది ఇది? అట్లా కాదమ్మా, మంచిగా చెప్పండి. నా ఆత్మీయ జీవితం లెవెల్ మారుతుందని చెప్పండి. హల్లెలూయా. ఇంతకు ముందులాగా ఆత్మీయ జీవితంలో కూడా స్టేజెస్ ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లలు డైపర్ వేసుకొని ఉంటారు. చిన్న పిల్లలు ఎవరు? ఆత్మీయ జీవితంలో పెద్దోళ్ళే, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం చిన్నపిల్లలు, పసిపిల్లల వలె పాలు తాగే పిల్లలు. కానీ నీ లెవెల్ ఎట్లయితుందో తెలుసా? ఇప్పుడు మాంసం తినే మనుషుల్లాగా మారుతున్నావు. హల్లెలూయా. మెచ్యూర్డ్గా మారుతున్నావు. కొంతమంది పిల్లలే, వయసులో పిల్లలే, యవనస్తులే, కానీ వాళ్ళు ఆలోచించే విధానము మెచ్యూర్డ్. ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడో ఒక 20 సంవత్సరాల వ్యక్తి ఆలోచించే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది. హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతునివి కావాలి అంటే జ్ఞానులతో సహవాసం చేయాలి. నీకు జ్ఞానం రావాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. నీకు జ్ఞానం రావాలి అంటే దేవుణ్ణి అడగాలి. వింటున్నారా? కొంతమంది అంతా ఆలోచన లేని వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళలో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరంటే ఈయననేగా. ఈయన ఏం ఫీల్ అయిపోతుంటాడంటే, అబ్బా నా సర్కిల్లో నా అంత తెలివే లేదు. నువ్వు అట్నే ఉన్నావు అనుకో, నీకున్న జ్ఞానం కూడా పోతుంది. నువ్వేం చేయాలంటే జ్ఞానం కలిగిన వాళ్ళతోటి ఉండడానికి ప్రయత్నం చేయాలి.
దేవుని వాక్యమును కలిగిన వాళ్ళతో ఉంటున్నావు అంటే ఖచ్చితంగా నీకు జ్ఞానం వస్తుంది. అయ్యగారు ఎట్ట తెలవాలి మరి నాకు జ్ఞానం, ఈయనకి జ్ఞానం ఉందా లేదా, ఈయనకి జ్ఞానం ఉందా, ఈమెకు ఉందా, ఎట్లా తెలవాలి? వాళ్ళ మాటలలో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ యొక్క భక్తి జీవితం బట్టి నీకు తెలుస్తుంది కదా. నాకంటే ఆత్మీయులను నేను చూశాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకంటే ఆత్మీయులను చూసిన వాళ్ళు ఉన్నారా? మీకంటే ఆత్మీయులను చూసిరా? అంటే నువ్వు ఏ లెవెల్లో ఉన్నా కానీ నీకంటే హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నా అంత జ్ఞానే లేడు, నా ఆత్మీయులు నేను ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు అనుకున్నావు అనుకో, ఇక నీకు గ్రోత్ అక్కడనే ఆగిపోయింది. కానీ నేను ఇంకా నేర్చుకునే ఉన్నవి అనే ఉద్దేశంతో నువ్వు అడిగేయి, నీ జీవితంలో అనేకులను దేవుడు తీసుకొస్తాడు. అనేకుల ద్వారా జ్ఞానం వస్తుంది, అనేకుల ద్వారా. రీసెంట్గా దేవుడు ఒక పాస్టర్ని నాకు పరిచయం చేసిండు. ఆయన నా జీవితంలోకి రావడము చాలా దీవెన. ఎన్నో దేవుని వాక్యం నుండి రెవల్యూషన్స్ నేను నేర్చుకుంటా ఉన్నా. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో కూడా, మన జీవితంలో అభివృద్ధి పరచబడతా ఉంటాయి. కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు, అయ్యా మీ వాక్యం విన్నప్పుడు నా జీవితం బలపరచబడింది, నా జీవితం మారుతుంది, నా జీవితం దీవించబడింది అని చెప్తుంటారు. నాకు సంతోషం అనిపిస్తుంటుంది. హల్లెలూయా. ఎంతోమంది చెప్పినారు. అలాంటి సాక్ష్యాలు కూడా తీసుకోవడం దీవెన. కొంతమంది నా రోగం పోయింది, ఇంకా సాక్ష్యాలు ఏం చెప్తారు చెప్పండి? ప్రార్థన చేయించుకుంటే ఎక్కడి స్టోరీ చెప్తున్నా? ఇప్పటికిప్పుడే రాస్తున్నావా? రోగాల గురించి సాక్ష్యాలు చెప్తారు, నాకు బాగలేదు అన్నప్పుడు. ఇంకా లోన్ వచ్చిందా? అదేనా? లోన్ వచ్చింది. ఇంకా అప్పులు తీరిపోయినాయి, నేను విడిపించబడాను అనుకున్నది దాని నుంచి విడిపించబడ్డా. ఇంకా కొంతమందికి సీట్ వచ్చింది, కొంతమందికి ఉద్యోగం వచ్చింది, కొంతమందికి మార్కులు వచ్చినాయి. ఇంకా ఇట్లుంటారు. కానీ నాలో మార్పు వచ్చింది, నా మనస్సు మారింది, నేను ఆ చెడు పని చేస్తున్నా, ఇప్పుడు చేయట్లేనని చెప్పరు. అవి చెప్పరు. అదొచ్చింది ఇబ్బంది. నేను తాగే మానేసిన, అమ్మో నేను ఇంతకుముందు తాగుతున్నా అనుకుంటారేమో, నా గురించి తప్పుగా అనుకుంటారేమో. నువ్వు నీ సాక్ష్యం చెప్తేనే అది అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను అనేక విషయాలు నా జీవితంలో చేసిన పొరపాట్లు కూడా మీతో ఎందుకు పంచుకుంటానంటే, అది అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు మార్చిండని, అది సాక్ష్యం. నేను మంచిగానే ఉన్నా, ఇంకా దేవుడు నన్ను మంచిగా చేసిండంటే అది సాక్ష్యం కాదు. చెంప పగిలిందంటే అది సాక్ష్యం. వింటున్నారా? అంటే ఏ విషయం మళ్ళీ ఇప్పుడు చెంప పగిలేదు కాదు, మీరు సింక్లోనే ఉన్నారా? చెంప పగలడం అంటే ఏంది? ఎవరి చెంప? వామ్మో, మీరు ఇంకొంచెం జ్ఞానం అధికమవును గాక. తప్పు చేసిన వాళ్ళు చెంప కాదు నేను అనేది, నా చెంప పగిలింది అని చెప్పినా కాబట్టి అది నా సాక్ష్యం. వింటున్నారా? నేను తప్పు చేసిన అని చెప్పినా చెప్పలేదా? ఒక అతన్ని ఎక్కిరిచ్చినని చెప్పినా కదమ్మా, అదే గుర్తు చేస్తున్నా. అప్పుడు నా చెంప పగిలింది కాబట్టి మీరు ఏదైనా తప్పులు చేసినప్పుడు దేవుడు నా చెంప పగలగొట్టిండు, ఇప్పుడు నా జీవితం మారిందని చెప్తే అది సాక్ష్యం. అది చెప్పాలి. నా జీవితం బాగలేదు, నేను వెళ్తున్న మార్గములు బాగలేవు, నేను ఈ లోకంలో పడిపోయి జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నా జీవితం సరిచేశాడు అని చెప్పడము సాక్ష్యం. అది సాక్ష్యం. అలాంటి సాక్ష్యములు చెప్పేవారు అనేకులు లేచుదురుగాక. నీ గురించి తప్పుగా చెప్తే నా గురించి ఏమనుకుంటారని ఆలోచన చేయకు. చాలామంది ఇదే
ఒక సిస్టర్ నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు సాక్ష్యం చెప్తా ఉంది. ఏమని అంటే, ఇంతకుముందు దేవుని నమ్మక ముందు వ్యభిచారం చేసేదంట. ఏం చేసేది? అది నిలబడి చెప్పడం అంటే చిన్న విషయం అనుకుంటురా? కానీ నేను ఇప్పటి నుంచి దేవుని నమ్మిన తర్వాత ఆ పనిని విడిచిపెట్టానని చెప్తుంది. చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకున్న వాళ్ళకి సంబంధం లేదు. హల్లెలూయా, నా దేవుడు నా జీవితాన్ని మార్చిండు అని చెప్పడం దీవెన. ఒక కంట్రీ ఉంది, ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఒక కంట్రీలో ఏం చేస్తారంట తెలుసా? ఏం చేస్తారంటే, పండగ అవుతుంటుందంట. కొన్ని పండగలు అవుతుంటాయి, ఒక్కొక్క దేశంలో పండగలు ఉంటాయి కదా. ఆ దేశంలో చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, పండగ వచ్చిందనుకో, అంటే భార్యాభర్తలు కుటుంబాలు ఉంటాయి కదా. ఒక భార్య ఇంకొక ఇంటికి వెళ్తుందంట, ఈ భర్త ఇంకొక ఇంటికి వెళ్తాడు. ఎవరితోటి వాళ్ళు సంబంధాలు పెట్టుకొని ఎంజాయ్ చేయడం అంట. ఆ పండగ ఆ దేశంలో ఆచారం. వింటున్నారా? అలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కానీ దేవుని నమ్మిన తర్వాత నేను తెలుసుకున్నా, నేను పరిశుద్ధంగా జీవించడం నేర్చుకున్నా అని చెప్పే స్థితిలో ఉంటున్నారా? అలాంటి సాక్ష్యములు యేసు నామములో అధికమవునుగాక. అలాంటివి వింటున్నప్పుడు వేరే వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అలాంటి వ్యసనాలతో ఎవరైనా బాధపడుతున్నారు అనుకో, దేవుడు ఆ వ్యక్తిని విడిపించాడు, నన్ను కూడా విడిపిస్తాడని వాళ్ళు కూడా నమ్మకం వస్తుంది. హల్లెలూయా. మనం అలాంటి సాక్ష్యంలో యేసు నామములో చెప్పుదుంగాక. అది మనం చెప్పాల్సింది. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఇంతకుముందు ఈ 2-3 డేస్లో ఒక విషయం చెప్పాను. ఏంటంటే, ఈ 2-3 డేస్లోనో సండేనో కరెక్ట్ నాకు జ్ఞాపకం లేదు, నీ సాక్ష్యం అంటే ఏంటిది అనేది చెప్పే స్థితిలో ఉండాలని చెప్పలేదా? చెప్పినా? ఏ రోజు చెప్పినా? ఆల్ నైట్ ప్రేయర్కా? ఓకే. నీ సాక్ష్యం అంటే నువ్వు ఏదైనా చెప్పే స్థితిలో ఉండాలి. వింటున్నారా? అంటే నీ సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు నా కొరకు రక్తాన్ని గార్చాడు, మరణించి తిరిగి లేచాడు. ఇది కాదు సాక్ష్యం, అది సువార్త. సాక్ష్యం అంటే ఏంటి? నా జీవితంలో దేవుడు ఏం చేశాడు అనేది సాక్ష్యం. సాక్ష్యములు చెప్పే స్థితిలో ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, వారు చెప్పు సాక్ష్యముల గొర్రెపిల్ల రక్తము ద్వారా, తాము చెప్పు సాక్ష్యముల ద్వారా అపవాదిని జయించారు. అపవాదికి ఓటమి కలగాలి అంటే నువ్వేం చేయాలంటే సాక్ష్యాలు చెప్పాలి. మనలో యేసు నామములో ధైర్యం వచ్చునుగాక. మనం దేవునికి సాక్షులంగా జీవించాలి. అట్టి స్థితిలో దేవుడు మనందరినీ కూడా నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం చేతులు ఎత్తి, యేసయ్య మా జీవితంలో మారుస్తున్నందుకు వందనాలయ్యా, మా జీవితంలో బలపరుస్తున్నందుకు వందనాలు, మా జీవితంలో తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా మారుస్తున్నందుకు వందనాలు ప్రభువా. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. దేవుడు మన మధ్యలో ఉంటా ఉన్నాడు. ఈ క్యాంపు అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఈ క్యాంపు గురించి నేను ఎంతగానో ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా, నీ బిడ్డలతో ఏం పంచుకోవాలి ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా అని నేను ప్రార్థన చేసి చెప్తున్నా. కాబట్టి అనేకులు వస్తున్నారు, వింటున్నారు, దీవించబడుతున్నారు. ప్రార్థన చేయండి. యేసయ్యా, నా జీవితం మారుస్తున్నందుకు వందనాలయ్యా, నా జీవితం మారుస్తున్నందుకు వందనాలు. ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉందేమో, మందిరంలో సంఘ సభ్యుడు అయినప్పటికీ కూడా నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయో, నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని సేవకులు ఒక మాట చెప్తుంటే నువ్వు ఒకటి చేస్తున్నావేమో. లేదంటే అభ్యంతర పడతా ఉన్నాయో. ఏమైనా దేవుని సేవకులు కావచ్చు, లేదంటే ఇతర విశ్వాసులు ఏదైనా నీకు ఒక మంచి మాట చెబితే, లేదైనా పొరపాటున ఏదైనా అంటే దాన్ని మనసులో పెట్టుకొని అభ్యంతర పడుతూ దాన్నే మనసులో పెట్టుకొని మౌనంగా ప్యాసివ్ స్టేజ్లోకి, మౌనంలోకి వెళ్ళిపోయి తర్వాత వ్యతిరేక స్వభావం కలిగి చెడు మాటలు మాట్లాడే స్థితిలోనికి, వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడే స్థితిలోనికి వెళ్ళే స్థితిలో ఉంటున్నావేమో.
నిన్ను నువ్వు పరీక్షించుకో. అలాంటి స్థితిలోకి అపవాది నిన్ను తీసుకెళ్తున్నట్లయితే నజరేయుడైన యేసు నామములో విడుదల వచ్చునుగాక. నువ్వు వింటున్న మందిరం గురించి, సేవకుల గురించి, నీ తోటి సంఘ సభ్యుల గురించి, విశ్వాసుల గురించి, నీ ఆత్మీయ సహోదరి సహోదరుల గురించి మంచి చెప్పే స్థితిలో యేసు నామములో నువ్వు ఉందువుగాక. అదేవిధంగా మన పైన నాయకులు దేవునికి లెక్కప్పచెప్పాలని గ్రహించి మనం అందరం కూడా వాళ్ళు బాధతోటి వేదనతోటి పరిచర్య చేస్తే మనకు అది ప్రయోజనకరంగా ఉండదు. వాళ్ళకు మనం సహకారంగా ఉంటే వాళ్ళు సంతోషంగా మీ గురించి ఆలోచించి, మీ గురించి గొప్ప కార్యములు ఉద్దేశించి, దేవునికి మీకు ఒక అన్యోన్య సహవాసం కలుగునట్లుగా వాళ్ళు ప్రయాసపడడానికి అవకాశం ఉంటుంది. తిరుగుబాటు స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. అపవాది కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక. నేను గొప్పవాడిని, నా అంత ఎవరు లేరనే ఆలోచన యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుడు మన పైన ఉంచిన వారి నుంచి మనం ఏది పొందుకోవాలో అది మనం యేసు నామములో అట్రాక్ట్ చేసి అది దాన్ని అంతటిని కూడా స్వీకరించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. దేవుని వాక్యం వస్తుందంటే మనం యేసు నామములో వినే చెవులు కలిగి జీవించుదుముగాక. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ ఆత్మ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. అందరం ఒకసారి చేయెత్తుదాం. అయ్యా, నీ ఆత్మను కృమ్మరించండి. నీ పరిశుద్ధాత్మతో బిడ్డల్ని నింపండి ప్రభువా. నీ ఆత్మ కార్యములు వారి హృదయములో, వారి మనస్సులో, వారి దేహములో, వారి ఆత్మలో యేసు నామములో జరుగునుగాక. నీ వాక్యము తండ్రి శక్తి కలిగినది. నీ వాక్యము ప్రభువా దూసుకొని వెళ్ళగలిగిన రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలిగినది. మా ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను సహితము విభజించునంత శక్తి కలిగినది ప్రభువా. నీకే వందనాలు. నీ వాక్యము మమ్మల్ని బాగు చేయగలిగినది. నీ వాక్యము మమ్మల్ని స్వస్థపరచగలిగినది. నీ వాక్యము మమ్మల్ని జయములోనికి తీసుకురాగలిగినది. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడల హృదయములు మారుస్తున్నందుకు వందనాలయ్యా. రాతి హృదయములు తొలగిపోతా ఉన్నాయి. మాంసపు హృదయము, అర్థం చేసుకునే హృదయము, ఆలోచన కలిగిన హృదయము, జ్ఞానము కలిగిన హృదయము, దేవుని వాక్యమును అనుసరించే హృదయములు యేసు నామములో మీ జీవితములో అనుగ్రహించబడునుగాక. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. నీ కృపను మెండుగా కృమ్మరిస్తూ రమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనమందరం కూర్చుందాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.